హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఈరోజు అంటే 30వ తారీఖు టెట్ పరీక్షలో వచ్చినటువంటి తెలుగు ప్రశ్నలు అదేవిధంగా సమాధానాలు అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఓకే, డైరెక్ట్గా మనము ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రశ్నల విషయానికి వచ్చినట్లయితే సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యభాగం ప్రక్రియ ఏమిటి అని అన్నాడు. సీత ఇష్టాలు అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమవుతుంది అని అంటే బుర్రకథ అవుతుంది. బుర్రకథ. సీత ఇష్టాలు. జాతర అనేటువంటి పదానికి ప్రకృతి ఏందనంటే యాత్ర. నాగలి పర్యాయ పదము కానిదాన్ని గుర్తించమని అన్నాడు. ఇక్కడ హలము ఇచ్చిండు, సీరం ఇచ్చిండు, స్మితము ఇచ్చిండు, దుక్కి ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి స్మితము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కినుక అనేటువంటి పదానికి పర్యాయ పదాలు చెప్పమన్నాడు. పర్యాయ పదాలు అలుక, కోపము అనేటువంటివి పర్యాయ పదాలు అవుతాయి. ఆట వెలది పద్యంలోని మొదటి రెండు పాదాలు అని అంటే మొదటి పాదం పొడుగ్గుంటది, రెండో పాదం పొట్టి ఉంటది. అంటే ఇక్కడ 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు మొదటి పాదంలో, రెండవ పాదంలో 5 సూర్యగణాలు, మూడో పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, 4వ పాదంలో 5 సూర్యగణాలు అనేటువంటివి ఉంటాయి. ఆట వెల్ది పద్యంలోని మొదటి 2 పాదాల విషయానికి వచ్చినట్టు ప్రశ్న అయితే మరి ఎట్లా అడిగి ఉండేమో. మరి నాకు ఒక అమ్మాయి అయితే పంపింది, ఆ సంధ్య అనేటువంటి ఒక అమ్మాయి పంపింది. ఆ అమ్మాయి పంపినటువంటి ప్రశ్నలు ఇవి అంతే పంపింది. మొదటి 2 పాదాలు అన్నది మరి ఎట్లా ప్రశ్న అర్థం చేసుకోవాలనేటువంటిది తెలియలేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే దాశరథి కృష్ణమాచార్య యొక్క రచన అన్నాడు. ఇక 4 ఆప్షన్స్ ఇచ్చిండు. జీవనయానం, కోరసు, యాత్రాస్మృతి, మహైక. ఇక్కడ జీవనయానం అనేది దాశరథి రంగాచార్యది, కోరసు సలంద్ర లక్ష్మీనారాయణ, యాత్రాస్మృతి అనేటువంటిది దాశరథి కృష్ణమాచార్య యొక్క రచన, మహైక అనేటువంటిది కవిరాజమూర్తి యొక్క రచన. ఓకే, ఇక్కడ ఎర్రని సూర్యకిరణాలు, ఇందులో ఎర్రని అనేటువంటిది ఏ భాషా భాగం అని అడిగిండు. ఎర్రని సూర్యకిరణాలు, ఎర్రని అనేటువంటిది ఏ భాషా భాగం అని అంటే ఎర్రని అనేది విశేషణము అవుతుంది. కవి శశాంక అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అని అంటే డాక్టరు ఆడెపు చంద్రమౌళికి సంబంధించి బిరుదు కవి శశాంక. శారద రాత్రులు ఉజ్వల అనే పద్యం వరకు ఎవరు రచనలు చేశారు అని అంటే నన్నయ్య మహాభారతంలో తొలి పద్యము, తొలి శ్లోకము శ్రీవాణి గిరిజాక్షరాయ అనేటువంటిది. రాజకులైక భూషణుండు రాజమనోహరుండు అనేటువంటిది ఏమో తొలి పద్యము. చివరి పద్యం ఏంటంటే శారదారాత్రులు జ్వర అనేటువంటి పద్యం. ఎవరు అనంటే అది నన్నయ్య అని చెప్పొచ్చు. తర్వాత తెలుగు మాండలికాలను 4 రకాలుగా విభజించినది ఎవరు అని అడగడము జరిగింది. మరి ఇక్కడ తెలుగు మాండలికాలు 4 రకాల భద్రాజ కృష్ణమూర్తి అని చెప్పొచ్చు. నీరజ బౌలు అంటే నీరజముల నుంచి పద్మముల నుండి పుట్టినటువంటి వాడు నీరజ బౌడు. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి గ్రంథం ఏంటంటే స్వర్ణ కమలాలు. చేతికి ఎమక లేదు అనేటువంటిది ఏమవుతుంది అని అంటే జాతీయం అవుతుంది. ఎట్లని అనేటువంటి దాన్ని విడదీయండి అని అన్నాడు. ఎట్లు ప్లస్ అని ఎట్లని. ఓకే, ఇవి కేవలము కంటెంట్ కు సంబంధించినటువంటి బిట్లు. గద్యము పద్యం అనేటువంటిది పంపలేదు. ఓకేనా, మరి గద్యం అనేటువంటిది యక్షగానానికి సంబంధించి వచ్చిందని చెప్పారు. మరి పద్యం దేని గురించి వచ్చిందో నాకైతే మరి తెలియరాలేదు. ఎవరికైనా మీకు పద్యం తెలిసినట్లయితే కమెంట్ బాక్స్ లో అయితే పెట్టండి. ఆ పద్యాన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది మరి ఇక్కడ 30వ తారీఖు నాడు షిఫ్ట్ 1లో జరిగినటువంటి తెలుగు సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా సమాధానాలు. ఓకేనా, రైట్. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కమెంట్స్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చాలా మంది చేయట్లేరు. వేల మంది చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. 2 రోజులు అంటే మనకు ఎప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళలో 60-70 వేల మంది ఉంటున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. అంటే విజ్ఞానానికి ఎంతో కొంత పొందుతున్నప్పుడు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
మరి కృతజ్ఞతాభావం అనేటువంటిది ప్రదర్శించాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.